పుట్టిన రోజే పుట్టిన డేటు డిసైడ్ అయ్యారు. ఎన్ని రోజులు బ్రతికినామన్నది ముఖ్యం కాదు, కానీ చనిపోయినా కూడా ఒక గుర్తింపుగా అమరజీవులుగా బ్రతకడం అనేది ఒక ముఖ్యం. నారాయణ స్వామి టీంలో బీకే ఆదినారాయణ రెడ్డి కానీ, బీకే వెంకటరామరెడ్డి కానీ, అశ్వత్థనారాయణ రెడ్డి, మన వెంకయ్యనాయుడు, ఇలాంటి టీం వీళ్ళంతా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు తీసుకున్న నిర్ణయాలకు సరైన నిర్ణయం కానప్పుడు నిస్వార్థంగా పోరాడే వాళ్ళు ఈ నాయకులు అనేవారు. ఒక టీం, ఈయన టీం అనేది, నేను చిన్న వయసు, నాకంతా 21-25 సంవత్సరాల వయసు ఉన్న టైంలో వీళ్ళంతా పెద్దలు, వాళ్ళతో మనం మాట్లాడే శక్తి కూడా లేదు నాకు. ఎప్పుడైనా కలిసినప్పుడు ఊరికే ఎలా చిన్నడా బాగుండడం అనేది కూడా అంతవరకే నారాయణ స్వామి కానీ, వెంకటరామరెడ్డి కానీ, ఆదినారాయణ వెంకటనాయుడితో కూడా బాగా పరిచయం కానీ, దాంతో వీరికి నా యాడి కాలంలో నీళ్ళు రావాలా అనే ఉద్యమంతో పోరాటంగా ఉన్నాను. నేను అనుకునే వాళ్ళు ఇచ్చిన వసుగా డ్యామ్ ఉండేది కదా, యాడి కాలం ఉండడా, ఈయనకేం పని లేక జెండా కొట్టుకొని వచ్చుకుంటాడా అని, అంటే నాకు చిన్న వయసు కాబట్టి అనుకునేవాళ్ళం. ఆ రోజు నుండి వాడు పోరాటం ఫలితమే ఏదో ఒక రోజుకు ఒక నిర్ణయం అనేది సాధించి యాడి కాలం అనేది సాధించుకుంది. మనం ఆ రోజు పిల్లలకు మనకు తెలియకపోయినా మనం మాట్లాడుకోవచ్చు. కానీ యాడి కాలం మన అనంతపురం జిల్లా సస్యశ్యం కావాలంటే తుంగభద్ర డ్యామ్ ఒకటే మనకు ఆధారపడాలి ఆ రోజు పరిస్థితుల్లో. ఆ కాలువకైతే కానీ అదే విధంగా ఇక్కడ నారాయణ స్వామి కాలనీ ఎట్లుందో మా ఊర్లో కూడా ఎస్సీలకు చిన్న స్థలం, కనీసం అంటే ఇప్పుడు మన కూర్చున్న ఏరియాలోనే ఒక 10-15 కుటుంబాలు 10 అడుగులు by 5 అడుగుల స్థలంలో కొట్టంలో కాపురం చేసి నా రోజులు ఎస్సీలు. ఆ ఎస్సీలు కూడా కనీసం ఒక 10 నుండి 12 ఎకరాలు స్థలం గవర్నమెంట్ నుండి కుదిర్చి, దానికి కారణం అంటే ఈ సిపిఐల ఫలితం. ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన పోరాడలేకపోయినా కూడా వీళ్ళ యొక్క కృషితో సుమారు ఒక 80-90 ఇళ్ళు, మంచి 3 సెంట్లు స్థలం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇక్కడ కూడా 34 సంవత్సరాలు గతించింటే ఆయన ఈరోజు కూడా గుర్తు పెట్టుకున్నామంటే, మనం కాకోకుండా కూడా యూత్ కూడా ఇలాంటి పెద్దవారిని ఇలాంటి స్ఫూర్తితో ఉండాలని మనలాంటి వాళ్ళు చెప్పుకుంటూ, ఇప్పుడు యూత్లు కూడా ఈ విధంగా చేసిందుకోనే ఇంకా ఎట్లంటే మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలిసినాం. కాబట్టి మనందరికీ నారాయణ స్వామి కానీ, బీకే ఆదినారాయణ రెడ్డి కానీ, వెంకటరామరెడ్డి పేరు కానీ, అశ్వత్థనారాయణ పేరు కానీ, ఇంకో 30 సంవత్సరాలకు అంటే ఎవరో ఉందంటే లేకపోతే యూత్ ఎంకరేజ్ చేసుకుంటూ ఇలా మీటింగ్లు ఇలా పెట్టిపోతే వారు ఎంతో పోరాటాలు ఈ కాండి వచ్చింది. ఏమాత్రం తెలుగు కూడా ఎన్నో పోరాడినటువంటి ఉంటాయి అని తెలిసినట్టు మన ఉన్న యూత్ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఎన్ని రోజులు మన కుటుంబం కోసం బతికేవారు. నేను చెప్పిన వాళ్ళ పోరాటాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రజల సదారణంగా కొంతమంది పేర్లు చెప్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్